హాయ్ హాయ్ హాయ్. ఓకే. ఇప్పుడు మనకి సంక్రాంతికి 4 ఫిల్మ్స్ అయితే పోటీలో ఉన్నాయి. ఇది బెస్ట్ ఏదనుకోవచ్చు? బెస్ట్ అనేది మనం ఏం లేదు గానీ, మనకి 3 వీక్ మన మహేష్ బాబు కాంబినేషన్‌లో మళ్ళీ ఒక 25 రాబోతుంది సినిమా. ఇది ఒక బ్లాక్ బస్టర్ లాగా మహేష్ బాబు కెరియర్‌లో ఉండబోతుందని నేను నమ్ముతున్నాను. కలేజా చూసుకున్నట్టయితే వీళ్ళిద్దరి మధ్యలో కాంబినేషన్‌లోనే పెద్దగా కలేజ్ ఆడలేదనుకుంటా. అనేది ఏం లేదు. ఆ స్టైల్‌కి అప్పుడు తీశారు గానీ, కొంచెం ముందు ఒక 3, 4 తర్వాత ఇయర్స్ తీసింటే కలేజ్ కూడా మంచి బ్లాక్ బస్టర్ హిట్ అయ్యేది. కానీ అది కలేజ్ కూడా కట్ ఆఫ్ ఫ్లాప్ అవ్వలేదు. ఒక బ్లాక్ బస్టర్‌గా నిలిచింది ఆ కాలం మహేష్ బాబు కాంబినేషన్‌లో. ఇదేమంటే మన గుంటూరు కారం అనేది ఒక ట్రెండ్, ఇంటర్నేషనల్ బ్రాండ్ అది గుంటూరు కారం అనేది. ఆ పేరుతోని రాబడే మహేష్ బాబు స్టైల్ గాని, మన లుంగీ కట్టడం గాని, డాన్స్ గాని, స్త్రీలకి ఈక్వల్‌గా డాన్స్ చేయడం గాని, పేరు టైటిల్ కూడా 10 మందిలో ఇనపడే టైటిల్ గాని చాలా బావుంటది. ఒకసారి ట్రైలర్ చూసుకున్నట్టయితే రొటీన్ స్టోరీ అని అంటున్నారు కదా! రొటీన్ స్టోరీ అనేది ఏం లేదు. ఒకసారి మూవీ థియేటర్‌కి విజిట్ చేసి చూస్తే చాలా బావుంటది స్టోరీ అనేది. ఒకసారి చూడకుండా మనం ట్రైలర్ చూసి మనం ఏది కన్ఫర్మ్ చేయకూడదు. అంటే దీంట్లో కొంచెం మాసివ్ కొత్తగా కనిపిస్తున్నాడు మహేష్ బాబు అంటున్నారు. కొత్తగా కనిపిస్తేనే కదా ప్రజల్లోకి ఒక కొత్త హీరోలాగా అతన్ని యాక్టింగ్ గాని ఏదో నిరూపించుకోవడానికి కొత్త స్టైల్ వస్తేనే మనకి యాక్టింగ్ గాని ఏదో సంథింగ్ గాని కొత్తది అనడానికి ఉంటుంది. ఇప్పుడు రొటీన్ స్టైల్ అయితే రొటీన్ సినిమా ఏం పోతావు లేరా అనిపిస్తది. అదే కొత్త మూవీలో కొంచెం కొత్తదనం వస్తేనే కదా మనకి ఏదైనా చూడాలనిపించేది. అంటే ఇప్పుడు లోకల్ డైలాగ్ పెట్టి 'కుర్చీ' సాంగ్ ఒకటి తీశారు కదా! అలా లోకల్ సాంగ్ డైలాగ్స్ పెట్టి ఆయన రేంజ్‌కి తీయడం కరెక్ట్. ఆయన రేంజ్‌కి ఆ లెవెల్‌కి తీయడం కరెక్ట్ అని కాదు. ఒక డైరెక్టర్ అన్నాక, ఒక హీరో అన్నాక కొత్తదనం చూపిస్తేనే ప్రజల్లో అనేది కొత్తదనం ఏర్పడుతుంది ట్రెండ్ అనేది.